నేనేమి భయపడడం లేదు, ఎందుకంటే నాలో మెక్సికో రక్తం ఉంది, నా నరాలు అదే ప్రవహిస్తోంది. సో నేను వీటిని తినొచ్చు. ఇది మీరు తినబోతున్నారని నాకు అర్థమైంది, కానీ తిన్న తర్వాత ఏమవుతుంది అన్న విషయం నాకు ఇప్పుడే అర్థమైపోతుంది. మీరు మామూలుగా దీన్ని చిన్న మిరపకాయ అనుకుంటున్నారు కదా, ఇది హాబెనీరో చిల్లీ. ఇది స్కావిన్ స్కేల్లో 3 లక్షల మెజర్మెంట్ చూపించింది. చూసావా, లోపల ఉన్నదంతా బయటకు వచ్చేస్తోంది. అనవసరంగా ఎక్స్ట్రా చేస్తే ఇంతే మరి. ఇతను చూసారా, స్క్రినిడాడ్ కార్పియన్ చిల్లిని తీసుకొచ్చారు. చూడండి, కాసేపట్లో ఇతని జీవితం నరకంగా మారబోతోంది. దేవుడి మీద ఒట్టు. అసలు మీరేం చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. మీ నాలుకని తీసి బయటపడేస్తారా ఏంటి? స్కావిల్ స్కేల్లో ఈ చిల్లీ యొక్క మెజర్మెంట్ 15 లక్షలండి. అంటే మీ నాలుకకి షాక్ కొట్టినట్టే. కారాన్ని లోపలికి పంపించడానికి ఏదో ఒక దారి కనిపెట్టారు, కానీ ఇది బయటికి రావడానికి దారే లేదే. ఇదిగో ఇతను తింటున్నది గోస్ట్ చిల్లీ. దీని మెజర్మెంట్ కూడా 10 లక్షల కంటే ఎక్కువే ఉంటుంది. ఇది జాలపీలో కంటే 100 రెట్లు ఎక్కువగా కారంగా ఉంటుంది. నోటి లోపల ఉన్న ఈ టార్చర్ ని భరించడం చాలా కష్టమైన పని. రియాక్షన్లు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఇప్పుడు ఒక విషయం చూద్దామా?